మనం ఒక పచ్చడి పట్టామంటే అండి దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి వేసుకుని అప్పుడు ఉప్పు వేయాలండి. నేను మొన్న మామిడికాయ పచ్చడి మా మనవడు ఇంట్లో ఉన్నాడని ఏం చేస్తానండి, పచ్చడిలో ఏం చేశాను, ముందు ముక్కలు కోసి పెట్టారు మా వారు. దొరికినయల్లా ముందు మామిడికాయ ముక్కల్లో ఒక పావు కిలో ఉప్పు ముక్కల మీద పోసేసి నా పని చేసుకుంటా ఉన్నానండి. మధ్యలో కారంలో చేయబెడితే పిల్లోడిని చూసుకోవాలి, పసిపిల్లోడు అని పెట్టుకుని ఇంకా పచ్చడి ఎలా పట్టాలని గుర్తొచ్చినప్పుడల్లా ఒక్కొక్క ఐటెం దాంట్లో వేస్తూ వచ్చాను. ఫస్ట్ ఉప్పు వేసాను, ఒక 2-3 గంటల తర్వాత మెంతిపిండి ఆవుపిండి పట్టేసానండి. తర్వాత లాస్ట్లో పిల్లోడు నిద్రపోయాక కారం వేసాను, ఆ ఎల్లుల్లిపాయలు ఒలిసి ఆ మిడ్ నైట్లో వేసాను. మూడో రోజు కలబెడితే అండి మొత్తం ఉప్పు ముక్కని పట్టేసిందండి. దానికి ముందు ఉప్పు వేయడం వల్ల దానికి మెంతిపిండి, ఆవుపిండి, కారం ఇవి ఉన్నప్పుడు ఎంత ఉప్పు బ్యాలెన్స్ అవుతుందండి. ఆ మసాలాలో కొంత వెళ్తుంది, కొంత వచ్చేసి ముక్కలకు పడుతుంది. నేను అలా కాకుండా ముందు ఉప్పు వేసేసి 2-3 గంటల తర్వాత కారాలు అవి కలిపేసరికి ఈలోపు ఉప్పు అంతా కాయి పీల్చేసుకుంది. ముక్క అసలు తినలేకపోయాం. అంత అన్నం తినేసి ముక్క పారేయడమే. నాకు అన్నం తిన్నాక మామిడికాయ ముక్క తినడం ఇష్టం, కానీ ముక్క బీపీ పెరిగిపోయేలాగా ఉప్పు బాగా పీల్చేసింది. అందుకే మనం ఏ పచ్చడి చేసినా అన్ని మసాలాలు చేర్చినప్పుడే ఫుల్గా దాంట్లో కొలతలన్నీ కరెక్ట్గా తీసుకోవాలి. కానీ మిగతా అంటే ఈ వంకాయల్లో సగం ఉప్పు వేస్తాము, తర్వాత మళ్ళీ రుబ్బేటప్పుడు సగం ఉప్పు వేసుకుంటే ఆ కొలతలు కరెక్ట్గా ఉంటే ముక్కలకు ఉప్పు పట్టదని ఆవిడ చెప్పారు. నాకు అప్పుడు గుర్తొచ్చిందండి, అవును నేను ఆ రోజు చేసిన తప్పదే అనిపించింది. ఈరోజు పట్టణంలో పల్లెటూరు ఆవిడ పద్మ గారు చేసిన పచ్చడిని నేను వీడియో పెడతానండి. ఇది బాగా కడిగి ఒక వీడియో పెడతాను. ఇది బాగా నీళ్ళలో బాగా నానబెట్టి చక్కగా కడిగి క్లాత్ మీద ఆరబెట్టి నేను మధ్యాహ్నం పనులన్నీ చేశాక ఇవన్నీ ముక్కలు కోసి జాడీ కడిగి ఎండబెడతా ఈ పచ్చడి చేస్తా.